మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. కన్యారాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ భూత కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏ విధమైనటువంటి కల్పనలు ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే మా ఉద్దేశము. మా ఛానల్ ప్రవేశపెట్టబడిందే దానికోసము. నా కథలు చెప్పడానికి, నా బాధలు వినిపించడానికి, నా పైచ్యం వినిపించడానికి కాదు. ఇదొకటి గమనించుకోండి. ఓకే, ఇక్కడ ఈ కన్యా రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ చతుర్థాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలే ఇస్తుంది. ఒక 6 రోజులు మాత్రం ధనానికి లోటు ఉండదు. మంచిగా మాట్లాడగలుగుతారు, అంటే సమయానికి తగినట్లుగా మాట్లాడగలుగుతారు, తీగా మాట్లాడగలుగుతారు, చమత్కారంగా మాట్లాడగలుగుతారు, లాజిక్గా మాట్లాడగలుగుతారు. అది ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా మాట్లాడగలుగుతారు. ఇకపోతే 6 రోజుల పాటు, తదుపరి 24 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం. ఇది ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. మీకు మీ కుటుంబ సభ్యులే కాదు, ఇంటి ఇరుగు పొరుగు వారే కాదు, మీ బంధువుల్లోనే కాదు, మీ మిత్రుల్లోనే కాదు, మీరు వ్యాపారం చేసే దగ్గర కానీ, ఉద్యోగం చేసేటటువంటి స్థానంలో కానీ, మీ పై స్థాయి కింద స్థాయి మధ్య మీ స్థాయి వారు ఎవ్వరూ కూడా సహాయ సహకారాలు అందించనటువంటి పరిస్థితి కనబడుతోంది. బుధుడు ఒక్కరోజు మాత్రం మీకు చతుర్థంలో ఉంటాడు. ఆ చతుర్థంలో ఒక్కరోజు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఏదో భూమి గృహ వీటిని అనుభవించగలుగుతారు. మొత్తం మీకు చెప్పాలి అన్నట్టయితే ఈ నెల మొత్తానికి ఈ కన్యా రాశి వారికి బుధుడు 7 రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. 24 రోజులు మాత్రం మీకు తృతీయ స్థానంలో ఉండగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఏమండి, బుధుడు మాత్రం 20 ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో ఒక 16 రోజులు, చతుర్థ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 16 రోజులు మిత్రం మీకు సూర్యభగవానుడు మంచి అనుకూలమైన ఫలితాలు, అంటే మీకు అందరి సహాయ సహకారాలు, ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వ్యాపారం దగ్గర చేసే దగ్గర అన్ని చోట్ల కూడా మీకు మనసా వాచ, కొన్ని సందర్భాల్లో తెలియనటువంటి వ్యక్తులు కూడా, అంతకుముందు ఆయన ఎవరో మీకు కూడా తెలియదు, కానీ మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఇట్లా ఈ రకమైన సహాయాలు అందించడానికి మీకు ఈ రవి భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇకపోతే చతుర్థంలో 15 రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు. ఆ 15 రోజులు మాత్రం మీకు అన్ని విషయాల్లోనూ కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. ఇక్కడ విద్య విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, వాహనాల విషయాల్లో కానీ, స్వభావంలో కానీ కొంచెం భిన్నంగా కనబడుతూ ఉంటుంది. ఈ రవి యొక్క సంచారం ఈ విధమైన దుష్ఫలితాలన్నీ కలిగిస్తూ ఉంటుంది. ఇక కుజుడిని తీసుకున్నట్టయితే కుజుడు తృతీయంలో ఒక 7 రోజులు, తృతీయం అంటే అది వృశ్చిక రాశి అవుతుంది. ఆ వృశ్చికంలో సంచరించేటటువంటి 7 రోజులు మాత్రం మీకు అందరి సహాయ సహకారాలు బాగుంటాయి. మీరు ఏ పని చేసినా ఆయన మీకు సపోర్టింగ్గా ఉంటారు. తర్వాత చతుర్థంలోకి వెళ్ళాక ఆయన అంత మీకు నాతో ఏమి పెద్ద ఫలితం లేదు అబ్బాయి అన్నట్టుగా ఆయన మీకు చతుర్థంలో వచ్చినప్పుడు తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, గృహ విషయంలో, భూమి విషయంలో, వాహనాల విషయంలో అవన్నీ కొంచెం జాగ్రత్తగా నడపటం అవన్నీ కూడా చేయాలి. ఇవి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ 24 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుజుడు. కాబట్టి ఇక శుక్రుని తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. తృతీయంలో ఒక 20 రోజులు, చతుర్థంలో 11 రోజులు. మొత్తంగా మీకు నెలంతా కూడా శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. తద్వారా మీకు అందరి సహాయ సహకారాలు అందుతాయి. ఇంకా చతుర్థంలోకి వచ్చాక భూమి, గృహము, వాహనం ఈ సౌఖ్యాలన్నీ కూడా వినగలుగుతారు. మీ స్వభావం కూడా బాగుంటుంది. మొత్తం నెల కూడా మీకు శుక్రుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్నే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 6వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు 6వ స్థానంలో చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పుల కోసం ప్రయత్నిస్తే దొరుకుతుంది. అది కూడా మీరు ఏదో ఒక మంచి పని కోసం
ఖర్చు పెట్టగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు షష్టమంలో ఉండి చూస్తూ ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది మీనంలో. అక్కడ భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండటము, అలాగే 2, 3, 4, 5, 10 మందో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద పెట్టుబడి ఉన్నప్పుడు అటువంటి వారి మధ్యన కూడా కొన్ని భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే 10వ స్థానం ఏకాదశ స్థానాల్లో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో 6 రోజులు ముందుగా జరుగుతారు. ఆయన 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో. అక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలన్నీ వస్తాయి. మీకు లాభానికి లాభం ఉంటుంది, మంచి మాట, మీ మాటకి విలువ, ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. అక్కడ 6 రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఆయన అతిచారాన్ని వీడి 10వ స్థానం ఆయన ఉండవలసినటువంటి ఆ 10వ స్థానమైన మిథునంలో ప్రవేశిస్తారు. 10వ స్థానంలో గోచార గురువు వృత్తిపరమైన ఆటంకాలు కలిగించడానికే తప్పితే ఏ విధంగానూ ఉపయోగపడరు. అంటే 6 రోజులు మాత్రమే మీకు గురువు ఉపయోగపడుతున్నారు. అలాగే 10వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ధన వ్యయం అయిపోతుంది, ధన నష్టం జరుగుతుంది, కొంతమందికి భార్యా నష్టం జరుగుతుంది, కళత్ర నష్టం అంటారు దాన్ని. కొంతమందికి కారాగార శిక్షలు పడతాయి, శత్రుభయం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రాశిగతమైన ఫలితాల వల్ల ఈ రాశి కిందకి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించింది. అది మీ ఒక్కరిది ఎట్ట అవుతుందండి? అవ్వదు కదా. అంచేత మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. అది మీ జాతకాన్ని, మీ యొక్క భవిష్యత్తుని 100% వరకు దానిని సూచించగలదు. కాబట్టి నిష్ణాతులైన తర్వాత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. శుభం భూయాత్. అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల మీరు నిత్యము ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోజు కూడా నవగ్రహ మంత్రాలని జపించుకోవడం ద్వారా వీటి నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. శుభం.